ఎలాగైనా సరే అమూల్య నిశ్చితార్థం ఆపేయాలని విశ్వ కుట్ర పన్నాడు. శ్రీవల్లి భాగ్యాలను ఆ నిశ్చితార్థాన్ని ఆపడానికి అస్త్రంగా వదిలాడు. అయితే వాళ్ల అస్త్రం బెడిసికొట్టింది. ఘనంగా అమూల్యకు వనజ కొడుకుతో నిశ్చితార్థం జరిగిపోతుంది. ఆ వివరాలతో నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఇంకా ఏం జరిగిందో చూద్దాం. అమూల్య పెళ్లిని చెడగొట్టాలని తల్లి కూతుళ్లు భాగ్యం శ్రీవల్లి వేసిన ప్లాన్లు బెడిసికొడతాయి. కామాక్షి మొత్తం సూట్ కేసుని సర్దేయడంతో అది కాస్త తిరుపతి కంటపడుతుంది. వామ్మో వామ్మో, వెండి సామాన్లు మొత్తం సర్దేసిందే, మా బావ ఆస్తిని మొత్తం దొబ్బేసేట్టుగా ఉంది. ఈ బామ్మర్దుండగా బావ ఆస్తికి ఏం కానివ్వను అంటూ ఆ సామాన్లు మొత్తం ఎక్కడివక్కడ మళ్లీ సర్దేస్తాడు. మరోవైపు భాగ్యం ఈ ఫోటోలు ఎక్కడ పెట్టాలి, వీటితో నిశ్చితార్థాన్ని ఎలా చెడగొట్టాలి అని జుట్టు పీక్కుంటూ ఉండగా ఇడ్లీగాడు వస్తాడు. ఈ ఫోటోలు పెళ్లివాళ్లు చూడాలి, కాని ఆ ఫోటోలు అక్కడ మనమే పెట్టామని తెలియకూడదు. చేస్తావా చేస్తావా అని అరుస్తుంది భాగ్యం. ఓస్ దీనికేనా, ఇలాంటివి మనకి జూజూబి అని ఫోటోలు తీసుకుంటాడు ఇడ్లీ. ఇదిగో విషయం బయట పడిందంటే వీపు చట్నీ అయిపోద్ది అని హెచ్చరిస్తుంది భాగ్యం. హలో, ఇక్కడున్నది ఇడ్లీ, చేసి చూపిస్తా అని తెగ బిల్డప్ కొడతాడు. అయితే చేతిలోకి తీసుకున్న ఫోటోలు చెయ్యి జారి గాల్లోకి ఎగిరిపోతాయి. అవి కామాక్షి కూతురికి దొరుకుతాయి. వాటితో పిల్లలు ఆడుకుంటూ ఉండగా ప్రేమకి డౌట్ వచ్చి అటుగా వస్తుంది. ఆ ఫోటోలు చూసి బిత్రపోతుంది. వాటిని తీసుకోవడానికి ప్రేమ వెళుతూ ఉంటే మధ్యలో ధీరజ్ గాడు తగులుకొని కావాలని గొడవ పడుతూ ఉంటాడు. నాకంత టైం లేదురా, నీకస్సలు సెన్స్ లేదు అంటూ ఎగిరి మరీ వీపెక్కి మెడ కొరికేస్తుంది ప్రేమ. అక్కడి నుంచి పరుగు పరుగున ఫోటోల కోసం వెళుతూ ఉంటే మధ్యలో బడా బిల్డప్ నర్మద ఆపి ఏమైంది అంటూ పురాణం మొత్తం చెప్పమంటుంది. ఓ పక్క కొంపలు అంటుకుపోతున్నాయే లప్ప అంటే హరికథ మొత్తం తనకి చెప్పాలంటుంది. దాంతో ప్రేమ ఆ ఫోటోల కోసం వెళ్లడం మానేసి అమూల్య విశ్వల ఫోటోలతో ఆ పిల్లలు ఆడుకుంటున్నారు, అవి పెళ్లివాళ్లు చూస్తే ప్రమాదం అని అంటుంది. దాంతో మన బడా బిల్డప్ పద అయితే ఆ ఫోటోల్ని దక్కించుకుందాం అంటూ ఉరుకుతుంది. ఇంతలో కామాక్షి కూతురు ఆ ఫోటోల్ని పట్టుకెళ్లి సరిగ్గా నిశ్చితార్థం జరిగే చోట కాలు జారి పడేస్తుంది. ఫోటోలు పెళ్లికొడుకు ఎదురుగా పడతాయి. అయితే తిరగబడి ఉండడంతో ఎవ్వరికీ కనిపించవు. ఇంతలో భాగ్యం, అమ్ముడు వెళ్లి ఫ్యాన్ ఆన్ చేయవే అని అంటుంది. శ్రీవల్లి వెళ్లి ఫ్యాన్ ఆన్ చేస్తుంది. దాంతో ఫ్యాన్ గాలికి ఫోటోలు తిరగబడతాయి. అయితే పెళ్లివాళ్లు అంతమంది ఉన్నా ఆ ఫోటోలను వాళ్ళెవ్వరూ చూడరు, కానీ ఆ ఫోటోల గురించి తెలిసిన వాళ్ళకి మాత్రం కనిపిస్తూ ఉంటాయి. అదేం విచిత్రమో మరి. కనిపిస్తే అందరికీ కనిపించాలి కదా సుమి. ఫోటోలు కనిపించడం చూసి కొంపలు అంటుకున్నాయి అంటూ మన బడా బిల్డప్ చోటా బిల్డప్ నర్మదా ప్రేమ తెగ టెన్షన్ పడిపోతూ ఉంటే బడా చిచ్చు చోటా చిచ్చు భాగ్యం శ్రీవల్లిలు తెగ ఆనందపడిపోతూ ఉంటారు. ఇంతలో పంతులు ఉంగరాలు మార్చుకోండమ్మా అని అనేసరికి ఉంగరం పట్టుకుని అమూల్య ఎవరితో పైనము ఎవరితో గగనము అని సాంగ్ వేసుకుని బాధపడుతూ ఉంటుంది. ఇక పంతులు ముహూర్తం ముహూర్తం అనడంతో అమూల్య చేతికి ఉంగరం తొడిగేస్తాడు పెళ్లికొడుకు. ఆ ఫోటోని కనిపించకుండా స్వీట్స్ పళ్ళాన్ని ఆ ఫోటోలపైకి లాగేస్తుంది నర్మద. దెబ్బకి భాగ్యం శ్రీవల్లి ముఖాలు మాడిపోతాయి. ఇంతలో పంతులు, అమ్మా మీరు స్వీట్స్ తినిపించుకోండి అని అంటాడు. ఇంతలో శ్రీవల్లి ఆ స్వీట్స్ ప్లేట్ పైకి తీస్తే ఆ ఫోటోలు బయటపడిపోతాయి అని అనుకుంటుంది. ఆ ప్లేట్ ని పట్టుకునే లోపే నర్మద అంతకంటే ముందే అదే ప్లేట్ ని ఫోటోలతో పట్టుకొని ఇస్తుంది. మెల్లగా ఆ ఫోటోల్ని పట్టుకుని నర్మదకిచ్చేస్తుంది. ఇక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు స్వీట్స్ తినిపించుకుంటారు. అనంతరం తాంబూలాలు మార్చుకుంటారు. అమూల్య కొత్త పెళ్లి కొడుకుతో దండలు మార్చుకుంటుంది. ఇక అంతా కలిసి చందమామ సినిమాలో పెళ్లి సాంగ్ వేసుకుంటారు. పాపం శ్రీవల్లి కూడా చిందాడుతుంది. 3 జంటలు చూడముచ్చటగా జతకట్టి డాన్స్ చేస్తూ ఉంటారు. మధ్యలో ఇడ్లీగాడైతే నాగిని నాట్యం చేసేస్తాడు. 3 జోడీలు డాన్స్ తో ఇరగదీస్తారు. ఇడ్లీ భాగ్యంతో కలిసి పర్ఫార్మెన్స్ ఇరగదీసేస్తాడు. మొత్తానికి పాట అంటే ఏదో 2-3 లైన్లు కాదు, అందరి పర్ఫార్మెన్స్ లు అయ్యే వరకు సాంగ్ వేసుకుంటూనే ఉంటారు. చివరికి రామరాజు వేదవతి కూడా స్టెప్పులు వేస్తారు. మొత్తానికి నిశ్చితార్థం జరిగిపోవడంతో చాలా సంతోషంగా ఉంది అన్నయ్య గారు. అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారు. మీతో వియ్యం పొందడం మా అదృష్టం. చెప్పడం మర్చిపోయాను, ఇదిగో ఈ 20 లక్షలు ఉంచండి అంటుంది పెళ్లి కొడుకు తల్లి. ఏంటి చెల్లమ్మా, మీరు మాకు డబ్బు ఇవ్వడం ఏంటి అని ఆశ్చర్యపోతాడు రామరాజు. ఏం లేదన్నయ్య గారు, మా ఇంటికి రాబోయే కోడలికి ఒంటి నిండా నగలుండాలి అని అంటుంది. అదేంటమ్మా, నగలు పెట్టడం మా బాధ్యత అని అంటాడు. ఇది నా సంతోషం. నాకు కాబోయే కోడలికి నా డబ్బుతో నగలు చేయించాలనేది నా కోరిక. ఇది నా మొక్కు, కాదనొద్దు అని అంటుంది పెళ్లికొడుకు తల్లి వనజ. దాంతో కాదనలేక ఆ 20 లక్షల ఎదురు కట్నం తీసుకుంటారు రామరాజు వేదవతి. నిశ్చితార్థం అయ్యింది కాబట్టి సగం పెళ్లి అయిపోయినట్టే. ఇప్పుడు నువ్వు రామరాజు కూతురువి మాత్రమే కాదు, ఈ వనజ కోడలవని గుర్తుపెట్టుకో అని అంటుంది అమూల్యకి కాబోయే అత్తగారు వనజ. అయితే పైనుంచి విశ్వ టెన్షన్ పడుతూ ఉంటే
క్రూరంగా నవ్వుతూ కనిపిస్తుంది భద్రావతి. అయితే వాళ్ళిచ్చిన డబ్బుకి ఈమె నవ్వుకి ఏదో సంబంధం ఉందండోయ్. కొంపదీసి ఆ వనజిచ్చిన 20 లక్షలు తీసుకుని విశ్వగాడితో జంప్ అయిపోదు కదా అమూల్య. అదే జరిగితే డబ్బు పాయే, కూతురు పాయే, పరువు పాయే కావడంతో రామరాజు రోడ్డుకొచ్చేస్తాడు. అప్పుడు భద్రావతి పగ చల్లారొచ్చు. లేకపోతే ఆ డబ్బుల్ని శ్రీవల్లితో కొట్టించేసి పెళ్లాపే ప్రయత్నమైనా చెయ్యొచ్చు. మొత్తానికి ఈ పెళ్లైతే జరగదమ్మా, అది కన్ఫర్మ్